హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు షూటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో టోటల్గా ఈరోజు వచ్చేసరికి మనకు నోకియా టీవీ అయితే మన ఇండియాలో అయితే లాంచ్ అయితే చేసింది. ఎన్ని రోజుల నుంచో ఊరిస్తూ వచ్చేసరికి నోకియా టీవీ December 5th రోజు ఈరోజు మనకైతే లాంచ్ అయితే చేసింది. ఇది వచ్చేసరికి మనకు సింగిల్ వేరియంట్ తోటి అయితే రావడం అయితే జరిగింది. అది వచ్చేసరికి 4K 55 inches టీవీ మాత్రమే అన్నమాట. అండ్ ఈ నోకియా టీవీలో వచ్చేసరికి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా దీని ప్రైస్ ఎంత, ఇది అవైలబుల్ ఎప్పుడు అనే దాని గురించి కూడా మనం అయితే ఈ యొక్క వీడియోలో అయితే మాట్లాడుకుందాం. స్టార్ట్ చేసే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్, ఆ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని చూసినట్లయితే మీరు లైక్ చేయకుండా అయితే వెళ్ళకండి, లైక్ చేయండి. అండ్ ఇలా లైక్ చేస్తూ వెళ్తుంటే మాత్రమే అంటే కంపెనీస్ అయితే చూసి ఒకవేళ రివ్యూ యూనిట్ పంపించే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయితే ఉంటాయి. ఎక్కువ లైక్ అండ్ అదే ఇంకా ఎక్కువ వ్యూస్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, తెలుగు ఛానల్స్ కూడా సపోర్ట్ చేసే వాళ్ళు వచ్చేసరికి లైక్ అయితే చేయండి, అదేవిధంగా షేర్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో, సోషల్ మీడియా గ్రూప్స్లో ఉంటాయి కదా, అక్కడైతే షేర్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా వీడియోని చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని, ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేద్దాం. లేట్ చేయకుండా లెట్ గెట్ started. ఫ్రెండ్స్, ఫైనల్గా వచ్చేసరికి నోకియా టీవీ మన ఇండియాలో అయితే లాంచ్ అయితే చేసింది. దీని ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ టోటల్గా మనకైతే తెలిసాయన్నమాట. ఒక టీవీ గురించి మొత్తం టోటల్గా మాట్లాడుకుందాం. ఇప్పటిదాకా మనం లీక్ అయిన స్పెసిఫికేషన్స్ గురించి మాత్రమే చెప్పుకున్నాం. ఈ రోజు వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ స్పెసిఫికేషన్ తోటి అయితే మన యొక్క వీడియో అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ వచ్చేసరికి మనం ఫ్రెండ్స్, ఇప్పుడు డిజైన్ గురించి అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలంటే డిజైన్ వచ్చేసరికి చాలా సూపర్గా అయితే తీసుకొని వచ్చారు. మనం ఏదైతే మనం ఫ్రంట్ సైడ్ చూసామో ఈ యొక్క టీవీని మనకి ఎక్కడ బెజల్స్ అయితే కనపడవు. అండ్ అదేవిధంగా మనం చూడడానికి ప్రీమియం సెగ్మెంట్లో టీవీ అయితే కనబడుతుంది అనమాట. అండ్ అదేవిధంగా మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేసరికి కొంచెం బోల్డ్ డిజైన్ తోటి అయితే రావడం అయితే జరిగింది. అండ్ వీళ్ళు స్లిమ్ ఏదైతే ఫ్రంట్ సైడ్ ఏదైతే స్లిమ్ డిజైన్ తోటి వచ్చారో అండ్ బ్యాక్ సైడ్ కూడా స్లిమ్ డిజైన్ తోటి వచ్చి ఉంటే ఇంకా సూపర్గా అయితే ఉండేది. అండ్ అదేవిధంగా మనం డిస్ప్లేలో చూసుకున్నట్లయితే డిస్ప్లేలో ఇది మొత్తం ప్యూర్ వ్యూ డిజైన్ తోటి అయితే అంటున్నారు. కాకపోతే మనం కొంచెం గమనించినట్లయితే ఇది ఒక బ్లాక్ షేడ్ కలర్ అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది బెజల్స్ అన్నమాట. అండ్ మనం ఏంటంటే వీడియోని ప్లే చేసినప్పుడు మాత్రమే ఈ బెజల్స్ దాంట్లో మిక్స్ అయిపోతాయి. అండ్ అదేవిధంగా మనకు బ్లాక్ కలర్లో ఉండడం వల్ల మనకు అంత స్పష్టంగా అయితే బెజల్స్ అయితే కనపడవు అనమాట. సో అందరూ వచ్చేసరికి బెజల్స్ లెస్ ప్యూర్ డిస్ప్లే అని అయితే అంటున్నారు. కాకపోతే ఇది కొంచెం బెజల్స్ తోటి అయితే రావడం అయితే జరిగింది. కొంచెం థిన్గా కూడా అయితే ఉందన్నమాట. సో టోటల్గా ఈ యొక్క టీవీ చూడగానే మనకైతే చాలా ప్రీమియం లుక్ డిజైన్ తోటి అయితే తీసుకొని వచ్చారని అయితే అనిపిస్తుంది. ఈ టీవీని చూడగానే ఖచ్చితంగా కొనాలనే ఒక థాట్ అయితే ఈ యొక్క టీవీని చూస్తే ఖచ్చితంగా అయితే వస్తుందన్నమాట. ఈ డిస్ప్లే ప్యానల్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ డిస్ప్లే ప్యానల్ వచ్చేసరికి వీలైతే ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. సో టోటల్ ఇది 4K డిస్ప్లే ప్యానల్ తోటి అయితే వస్తుందని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా మనకు దీంట్లో సపోర్టెడ్ విత్ డాల్బీ విజన్ అండ్ అదేవిధంగా HDR10 సపోర్ట్ తోటి అయితే వస్తుందని చెప్తున్నారు. అండ్ ఆల్సో మనకు ఇంటెలిజెంట్ డిమ్మింగ్ సపోర్ట్, వైట్ కలర్ గామెట్ సపోర్ట్, MEMC సపోర్ట్ తోటి కూడా ఈ యొక్క టీవీ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ MEMC అంటే వచ్చేసరికి మనం ఏదైనా యాక్షన్ సీన్ చూసినప్పుడు కానీ అండ్ అదేవిధంగా ఏమైనా గేమింగ్ ఆడేటప్పుడు కానీ మీకు అప్పుడు కనిపిస్తుంది అనమాట. అంటే మనకు బ్లర్ అనేది కనపడదు అనమాట ఈ యొక్క MEMC టెక్నాలజీ వాడడం వల్ల. సో దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మాత్రమే ఈ యొక్క టెక్నాలజీ అనేది వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అయితే కాదు. అండ్ అదేవిధంగా వైట్ కలర్ గామెట్ గురించి, ఇంటెలిజెంట్ డిమ్మింగ్ గురించి నేను ప్యూర్గా కొంచెం వీడియో అయితే చేయడం అయితే జరిగింది దాని గురించి. సో మీకు ఒకలా ఇంటెలిజెంట్ డిమ్మింగ్ గురించి అంటే ఏంటి అండ్ వైట్ కలర్ గార్మెంట్ గురించి అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకోవాలంటే ఈ యొక్క వీడియో అయితే చూడండి, కార్డ్స్లో వదిలేస్తాను. అండ్ అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అదేవిధంగా ఎండ్ కార్డ్లో కూడా అయితే వదిలేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే ఒక వీడియో చూడండి. అండ్ ఆడియో టెక్నాలజీ గురించి మాట్లాడుకోవాలంటే ఈ ఆడియో టెక్నాలజీ మనకు వచ్చేసరికి పవర్డ్ బై JBL అన్నమాట. మనకు టోటల్గా వచ్చేసరికి మనకు ఒక సౌండ్ బార్ అనేది రావడం అయితే జరుగుతుంది. అండ్ ఈ సౌండ్ బార్ వచ్చేసరికి JBL నుంచి అయితే తీసుకొని వచ్చారు. అండ్ ఈ JBL నుంచి వచ్చే సౌండ్ ఏ విధంగా ఉంటుందో మీరైతే ఆల్రెడీ అర్థం చేసేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంట్స్ అయితే మనకైతే వినబడతాయని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా ఈ యొక్క JBL సౌండ్ బార్ వచ్చేసరికి మనకు డాల్బీ సపోర్ట్ తోటి అండ్ అదేవిధంగా DTS ట్రూ సరౌండ్ సౌండ్ సపోర్టింగ్ తోటి అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ మన ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్స్ కూడా చాలా క్లియర్గా క్రిస్పీగా వినపడతాయని చెప్తున్నారు. అండ్ దీంట్లో బేస్ కూడా అంత స్పష్టంగా వినపడతాయని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా మనకు వచ్చేసరికి ఇది ఫ్రంట్ ఫేరింగ్ స్పీకర్ తోటి రావడం వల్ల మనకు చాలా సౌండ్ అనేది క్లియర్గా వినపడతాయని చెప్తున్నారు. ఇది 20 watts స్పీకర్స్ తోటి అయితే వస్తుందన్నమాట. సో
టోటల్గా సౌండ్ బార్ అనేది కూడా చూడడానికి చాలా సూపర్గా అయితే ఉంది. అండ్ ఈ సౌండ్ బార్ ఇవ్వడం వల్ల కూడా మనకు డిజైన్లో కూడా చాలా ప్రీమియం లుక్ అయితే కనబడుతుంది ఈ సౌండ్ బార్ ఇవ్వడం వల్ల. సో మన ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలంటే ప్రాసెసర్ వచ్చేసరికి క్వాడ్ కోర్ ప్రాసెసర్ CA53 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అండ్ అదే 1 GHz క్లాకింగ్ స్పీడ్ అయితే చేశారు. అండ్ మీరు గ్రాఫిక్ ప్రాసెసర్ చూసుకున్నట్లయితే గ్రాఫిక్ వచ్చేసరికి మాలీ 450 ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేశారనమాట. అండ్ అదేవిధంగా దీంట్లో వచ్చేసరికి మనకు 3 HDMI పోర్ట్స్ అండ్ అదేవిధంగా అండ్ 2 USB పోర్ట్స్ అండ్ ఎథర్నెట్ పోర్ట్ అండ్ అదేవిధంగా మనకు దీంట్లో ఒకటి మిస్ అయితే అయింది, మనకు హెడ్ ఫోన్ జాక్ అయితే మిస్ అయితే అయిందనమాట. బిల్ట్ ఇన్ వైఫై కూడా ఉంది. అండ్ ఇది ఎన్ని గిగాహెర్ట్జ్కి సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేయదు అది వీరైతే మెన్షన్ అయితే చేయలేదు. 60 Hz రిఫ్రెష్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ టీవీ వచ్చేసరికి మనకు 178 degrees వ్యూవింగ్ యాంగిల్ అయితే కనబడుతుంది. కానీ వీళ్ళు ప్యానల్ చెప్తే ఇంకా బెటర్గా అయితే ఉండదు, వీళ్ళు ఓన్లీ 4K ప్యానల్ అనేది చెప్తున్నారు. సో చూద్దాం మరి ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది ముందే ఏమన్నా తెలుస్తుందేమో చూద్దాం. దీనిలో వచ్చేసరికి బ్లూటూత్ 5.0 వర్షన్ తోటి అయితే రన్ అవుతుందన్నమాట. సో మనం ఏదైనా కనెక్ట్ చేసేసుకోవాలి కానీ చాలా ఫాస్ట్గా కనెక్ట్ అయితే చేసేసుకోవచ్చు బ్లూటూత్ నుంచి. అండ్ అదేవిధంగా దీంట్లో 3 HDMI ఉన్నాయని చెప్పాను కదా, దాంట్లో వచ్చేసరికి ARC పోర్ట్ కూడా ఉంటుంది. మన ఇంటర్నల్ స్పీకర్స్ అంటే మన సౌండ్ బార్స్ కానీ అదే హోమ్ థియేటర్ కానీ అయితే సింపుల్గా కనెక్ట్ చేసేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా బ్లూటూత్ ద్వారా కూడా కనెక్ట్ అయితే చేసేసుకోవచ్చు మీరు ఏమైనా కనెక్ట్ చేసేసుకోవాలన్నా కూడా. టెక్నాలజీ గురించి మాట్లాడుకోవాలంటే ఇది డైరెక్ట్ LED టెక్నాలజీ తోటి రావడం అయితే జరుగుతుంది. అండ్ డైరెక్ట్ LED టెక్నాలజీతో రావడం వల్ల అండ్ అదేవిధంగా మనకు దీంట్లో ఇంటెలిజెంట్ డిమ్మింగ్ ఉండడం వల్ల పిక్చర్ క్వాలిటీ అనేది సూపర్గా అయితే కనబడడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ మీకు అంటే బ్లాక్ కలర్స్ బ్లాక్ కానీ అదేవిధంగా వైట్ కలర్స్ వైట్ కానీ కనపడి మీకు పిక్చర్ అనేది చాలా కాంట్రాస్ట్గా మనకైతే కనబడుతుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకు Android 9 అయితే రన్ అవుతుంది. అండ్ అదేవిధంగా మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది 2.25 GB ర్యామ్ తోటి అండ్ 16 GB ఇంటర్నల్ మెమరీ తోటి అయితే వస్తుంది. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేసరికి 10 GB అయితే ఉంటుందన్నమాట. దీంట్లో మనం ఏమైనా యాప్స్ ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు, ఇంకా ఏదైనా ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా దీని బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసరికి 400 బ్రైట్నెస్ నిట్స్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇదే అనుకుంటా నాకు 4K టీవీలో వచ్చేసరికి 400 బ్రైట్నెస్ నిట్స్ తోటి అయితే రావడం అనేది ఇది ఒక ఫస్ట్ టీవీ అనుకుంటా. ఇది వచ్చేసరికి మనకు ఏదైతే నేను బ్యాక్ సైడ్ ఉన్న iFalcon K2A మోడల్ వచ్చేసరికి 250 బ్రైట్నెస్ నిట్స్ అనుకుంటా. ఏదైతే K31 అయితే ఉందో అది వచ్చేసరికి 270 బ్రైట్నెస్ నిట్స్ అయితే రావడం అయితే అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా వ్యూ వచ్చేసరికి 300 బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉందనుకుంటా, 300 to 350 అనుకుంటా. ఇది వచ్చేసరికి 400 బ్రైట్నెస్ నిట్స్ రావడం వల్ల మనకు బయట కూడా అంటే మనకు ఇండోర్లో కానీ చూసినట్లయితే మనకు పిక్చర్ క్వాలిటీ అనేది మనకు సూపర్గా అయితే కనబడుతుంది అనమాట. అడిషనల్ ఫీచర్ గురించి మాట్లాడుకోవాలంటే దీంట్లో వచ్చేసరికి 10-bit కలర్ డెప్త్ అయితే ఉందన్నమాట. అండ్ అదేవిధంగా ఇంకో సూపర్ ఫీచర్ వచ్చేసరికి 4K అప్ స్కేలింగ్ అయితే ఉందన్నమాట. అండ్ ఇది సూపర్ అని చెప్పుకోవాలి. 4K అప్ స్కేలింగ్ మీకు ఆల్రెడీ తెలుసు, SD ఛానల్ కూడా మనకు చాలా 4X లెవెల్లో మనకైతే చూపిస్తుంది. అంటే మనకు 4X లెవెల్లో చూపించడం వల్ల మనకు ఆ యొక్క వీడియో క్వాలిటీ అనేది మనకు చాలా స్పష్టంగా అయితే కనబడుతుంది అనమాట. అండ్ SD ఛానల్ 4K అప్ స్కేలింగ్ లేదనుకోండి, అది మాత్రం అంత క్లియర్గా మనకైతే కనపడదు, చాలా బ్లర్గా అండ్ చాలా డాట్స్గా అయితే కనపడడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది మాత్రం సూపర్గా అయితే ఫీచర్ అయితే తీసుకొని వచ్చారు. మనకు వచ్చేసరికి ఇప్పుడు 4K అప్ స్కేలింగ్ వచ్చేసరికి వియూ అండ్ అదేవిధంగా ప్రోలో అండ్ అదేవిధంగా ఇప్పుడు నోకియాలో అయితే 4K అప్ స్కేలింగ్ ఫీచర్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇది 10-bit ప్యానల్ అనమాట. సో 10-bit ప్యానల్ తోటి 4K అప్ స్కేలింగ్ అంటే HDR కంటెంట్ అయితే చాలా బాగా అయితే మనం అయితే చూడొచ్చు ఈ యొక్క టీవీలో. ఫ్రెండ్స్ అదేవిధంగా మనం రిమోట్ గురించి కూడా మాట్లాడుకోవాలి అంటే రిమోట్ వచ్చేసరికి ఇది వచ్చేసి బోల్డ్ డిజైన్ తోటి వచ్చిందనమాట. మనకి స్లిమ్ డిజైన్ అయితే రావట్లేదు, ఓన్లీ సింగిల్ రిమోట్ అయితే వస్తుంది. అండ్ మనకి ఇది డెడికేటెడ్ బటన్ నెట్ఫ్లిక్స్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా మనకు ప్రీ ఇన్స్టాల్ చేసి కూడా ఉంటుంది. అండ్ యూట్యూబ్ కూడా ప్రీ ఇన్స్టాల్ చేసి ఉంటుంది. మన డెడికేటెడ్ బటన్ రిమోట్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా గూగుల్ ప్లే స్టోర్ అయితే ఉందన్నమాట మనకు డెడికేటెడ్ బటన్ కూడా. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇది వీడియో సింబల్ అయితే ఇచ్చారు ఈ రిమోట్లో. అది వచ్చేసరికి మరి ప్రైమ్ వీడియో గురించా అనేది అయితే మనకైతే మెన్షన్ అయితే చేయలేదు. కాకపోతే వచ్చేసరికి మనకు ఫ్లిప్కార్ట్లో చూసుకున్నట్లయితే మనకు సపోర్టెడ్ యాప్స్లోకి వెళ్ళినట్టయితే మనకు ప్రైమ్ వీడియో సపోర్ట్ యాప్ అనేది కూడా ఉంది. కాకపోతే మనం గూగుల్ ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసేసుకొని మనమైతే ఎంజాయ్ చేయొచ్చు. ఈ టీవీలో అయితే గూగుల్ ప్రైమ్ వీడియో అయితే సపోర్ట్ అయితే చేస్తుందన్నమాట. అండ్ అదేవిధంగా మనకు గూగుల్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. అండ్ అదేవిధంగా మన క్రోమ్ కాస్ట్ సపోర్ట్ కూడా ఉంది. ఈ క్రోమ్ కాస్ట్ సపోర్ట్ తోటి వచ్చేసరికి మనం మొబైల్లో ఏమైనా ఉన్నా కానీ వీడియో కానీ ఇమేజ్ కానీ సింపుల్గా మన గూగుల్ హోమ్ యాప్ ఇన్స్టాల్ చేసేసుకొని డైరెక్ట్గా మనం అయితే స్క్రీన్ అయితే చేసేసుకోవచ్చు. దీని స్క్రీన్ మిర్రరింగ్ అయితే సపోర్ట్ అయితే చేయదు ఈ యొక్క టీవీ. అండ్ గూగుల్ క్రోమ్ కాస్ట్తో మాత్రమే మనం అయితే మన మొబైల్ ఉన్న వీడియోస్ కానీ ఇమేజ్ కానీ టీవీలో అయితే చూడొచ్చు అనమాట.
సో సూపర్గా అయితే ఉంది ఈ టీవీ యొక్క ఫ్యూచర్స్ అండ్ అన్నీ కానీ బాగున్నాయి, కానీ కాకపోతే దీని ప్రైస్ మాత్రమే ఎక్కువ పెట్టారని అయితే నాకైతే అనిపిస్తుంది. సో నోకియా బ్రాండ్ అయితే ఉంది. సో నోకియా బ్రాండ్ వల్ల ఈ యొక్క టీవీని తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనకేమన్నా అప్డేట్స్ విషయంలో కూడా వీళ్ళైతే ఎక్కడైతే వెనక అయితే వెయ్యరు కాబట్టి ప్రైస్ వచ్చేసరికి 41,999 అయితే ఉంది. అండ్ ఇది మనకు 42,000 అనమాట ఎగ్జాక్ట్లీగా. అండ్ ఇది మనకు 10th డిసెంబర్లో అయితే 10th డిసెంబర్ అంటే ఇంకో 4 డేస్ అయితే ఉంది. సో 4 డేస్లో మనకైతే సేల్స్ అయితే నడుస్తాయి. అండ్ అదేవిధంగా ఇది మనకు మధ్యాహ్నం 12 గంటల నుంచి అయితే సేల్ అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైనా కొనాలనుకుంటే ఈ యొక్క టీవీని నేనైతే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి నుంచి అయితే పర్చేస్ అయితే చేయండి. కొంచెం అయితే మన ఈ ఛానల్కి అయితే లాభం అయితే ఉంటుందన్నమాట. అక్కడి నుంచి అయితే పర్చేస్ అయితే చేయండి. నేను లింక్స్ కింద ప్రొవైడ్ అయితే చేస్తాను. అండ్ మనకు ఓన్లీ ఫ్లిప్కార్ట్లో మాత్రమే లభిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ టోటల్గా నోకియా 4K టీవీ గురించి ఇంతకుముందుకు వచ్చేసరికి మనం అన్ని లీక్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఇదైతే టోటల్గా మనకి ఈ రోజు లాంచ్ అయిన నోకియా 4K టీవీ గురించి, ఫీచర్స్ గురించి, అండ్ అదేవిధంగా ప్రైస్ గురించి అండ్ అవైలబిలిటీ గురించి అనమాట. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. అలా లైక్ చేయకుండా అయితే వెళ్ళకండి. సో సపోర్ట్ చేయండి మన ఛానల్ని కూడా. అండ్ అదేవిధంగా వీడియో చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ వాట్సాప్ గ్రూపులో అండ్ అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఎవరైనా టీవీ పర్చేస్ చేయాలనుకుంటే ఈ యొక్క వీడియో అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో వీడియోలో మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్.